కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఆన్ డ్యూటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. దేశంలో పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. తాజాగా ఈ కేసు సీబీఐకి అప్పగించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా బుధవారం కోల్కతా డాక్టర్పై అత్యాచారం హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో మెడికల్ కమ్యూనిటీ అభద్రతాభావంతో ఆందోళన చెందుతోందన్నారు. నిందితుడిని రక్షించేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోందన్నారు రాహుల్. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. కోల్కతా డాక్టర్ అత్యాచారంపై ఆయన ఏమన్నారో చూద్దాం. కోల్కతా డాక్టర్పై అత్యాచారం హత్య తర్వాత దేశవ్యాప్తంగా పెను దుమారం రేగింది. ప్రస్తుతం ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. డాక్టర్పై అత్యాచారం హత్య వెనుక ఆసుపత్రి వర్గాల హస్తం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారని తెలుస్తోంది. అయితే సీబీఐ మొత్తం 6 అంశాలపై ఫోకస్ పెట్టబోతోంది. డ్యూటీ డాక్టర్పై ఒకరు లేదా పలువురు అత్యాచారానికి పాల్పడ్డారా? రెండోది, నిందితుడు సంజయ్ రాయ్ విషయానికొస్తే అతడు సివిలియన్ పోలీస్ వాలంటీర్. అతడొక్కడే సాక్ష్యాలను చెరిపేశాడా? అదే సమయంలో హత్య చేసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఎందుకు చెప్పాడు? డాక్టర్ కేసులో ఆసుపత్రి వర్గాల హస్తం ఉందా? అలాగే డాక్టర్ హత్య జరిగిన తర్వాత రోజు తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించడంలో ఆంతర్యం ఏమిటనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయబోతోంది. ప్రస్తుతం డాక్టర్ల బృందం, ఫోరెన్సిక్స్ నిపుణులంతా కోల్కతాలో మకాం వేసి ఉన్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్పెషల్ క్రైమ్ యూనిట్ నేరం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఇతర ఫోరెన్సిక్స్ సాక్ష్యాల కోసం అన్వేషిస్తోంది. ఈ ఆధారాలు దొరికితే నిందితుడెవరో తేలికగా గుర్తించవచ్చు. అలాగే సీబీఐ బృందం నేరం జరిగిన సమయంలో ఆసుపత్రిలో ఉన్నవారి మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించనుంది. సేకరించిన సాక్ష్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. అలాగే రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కూడా లోతుగా అధ్యయనం చేస్తుంది. అలాగే సంజయ్ రాయ్ స్టేట్మెంట్ను మరోమారు రికార్డ్ చేస్తారు. అలాగే ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు, మిత్రుల స్టేట్మెంట్ను కూడా తీసుకుంటారు. అలాగే డాక్టర్తో పాటు ఆ రోజు రాత్రి ఆమెతో కలిసి భోజనం చేసిన మిత్రుల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులను, శవ పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తారు. ఇదిలా ఉండగా కోల్కతా హైకోర్టు మంగళవారం నాడు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారంలోగా రాష్ట్ర పోలీసులు కేసును ఛేదిస్తారని, లేని పక్షంలో కేసును సీబీఐకి ఇద్దామన్నారు. కాగా హైకోర్టు జోక్యం చేసుకుని ఇక ఎలాంటి సమయం వృధా చేయకుండా కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. సాక్ష్యాలను తారుమారు చెయ్యరాదని హెచ్చరించింది. ఇదిలా ఉండగా మమతా ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం మండిపడింది. రాష్ట్రంలో మహిళల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తింది. కాగా మంగళవారం నాడు కలకత్తా హైకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు గాలికి వదిలేశారని మండిపడింది. ఆర్కే గార్గ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ ఈ కేసును సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎక్కడో ఏదో మిస్ అవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. డాక్టర్లకు గార్డియన్ గా ఉండాల్సిన ప్రిన్సిపల్ కూడా ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి వారెందుకు పని చేయాలి? ఇంట్లో కూర్చోవాలి. ఎక్కడా పని చేయడానికి అర్హులు కారని చీఫ్ జస్టిస్ టిఎస్ శివనాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను దీర్ఘకాలం పాటు సెలవుల్లో పంపియాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు రక్షిస్తున్నారని కోర్టు ప్రిన్సిపల్ను ప్రశ్నించింది. వాస్తవాలు చెప్పండి, ఎక్కడో కొంత మిస్సింగ్ కనిపిస్తోందని చెప్పి ఈ కేసును సీబీఐకి అప్పగించింది. డాక్టర్ శరీరంపై ఉద్దేశపూర్వకంగా గాయాలు చేసినట్టుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఆమె కళ్ళు, నోరు, జననాంగాలు, కుడి కాలు, మెడ, కుడి చెయ్యి, పెదాలు, వేళ్లపై గాయాలయ్యాయని కోర్టు పేర్కొంది. ఒక కంట్లో పగిలిన అద్దాలు కనిపించాయి. డాక్టర్లు, తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెపై ఒకరు కాదు, ఒకరికంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తె కేసు పట్ల అటు పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. తమ కుమార్తె చనిపోయిన విషయం కూడా దీర్ఘకాలం పాటు తమను వేచి ఉంచిన తర్వాత నిర్ధారించారు. ముందుగా తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బుకాయించారన్నారు. తమకు రక్షణ కల్పించాలని, తమతో పాటు సాక్షులకు కూడా రక్షణ కల్పించాలని డాక్టర్ తల్లిదండ్రులు కోర్టును అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం నాడు జూనియర్ డాక్టర్లపై అత్యాచారం, హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మహిళా డాక్టర్లు అభద్రతా భావానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని రాహుల్ విమర్శించారు. నిందితులను రక్షించేందుకు తెర వెనుక కుట్ర జరుగుతోందన్న వార్తలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా ఘటన తర్వాత మెడికల్ కాలేజీలో డాక్టర్లు కూడా సేఫ్గా లేరు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులకు ఇతర ప్రాంతాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు తెచ్చినా నేరాలను అదుపు చేయకపోవడానికి కారణం ఎవరని ఆయన పరోక్షంగా కేంద్రంపై చురకలంటించారు. కాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ శవం గత శుక్రవారం కోల్కతాలోని ఆర్కే కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ చెస్ట్ డిపార్ట్మెంట్లో లభించింది. ఆమె శరీరంపై గాయాలు కనిపించాయి. పోస్టు మార్టంలో ఆమెపై అత్యంత దారుణంగా లైంగిక దాడి జరిగిందని తేలింది. డాక్టర్పై అత్యాచారం జరిగిందన్న వార్త తెలియగానే దేశవ్యాప్తంగా డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో కేసు కాస్త సిబిఐకి అప్పగించింది కలకత్తా హైకోర్టు. మరి ట్రైనీ డాక్టర్కు న్యాయం జరగాలని కోరుకుందాం.